నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ వరుస దాడుల్లో వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు అవినీతి ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి భాగవతంగా కనిపిస్తోంది. పాండురంగారావు ఒక్కడే కాదు, భూమి దందాల్లో సబ్ రిజిస్ట్రార్లు మొదలుకొని చిన్న స్థాయి ప్రభుత్వ అధికారి దాకా ఇటీవల కాలంలో బయటపడ్డ అక్రమాస్తులు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులు ఏసీబీ వరుసదాడులపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కె పద్మనాభయ్య గారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కే చైర్మన్ కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. పద్మనాభయ్య గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ చీఫ్ పాండురంగారావు దగ్గర ఏసీబీ చేపట్టిన దాడుల్లో వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. మరి ఒక ప్రభుత్వ అధికారి దగ్గర ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడటాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ న్యూస్ ఇవాళ పేపర్లో చదివినప్పుడు మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే నాకు ఎలక్ట్రిక్ షాక్ లాగా తగిలిందండి. అది అసలు ఇది బిలీవబుల్ అని నమ్మొచ్చునా, ఇది నమ్మకూడదా అన్న దీంట్లో అనిపించింది అనమాట. అది చాలా షేమ్ఫుల్ యాక్ట్ ఇది. దీనికి కారణం ఏంటంటే కంప్లీట్గా గవర్నమెంట్ యొక్క చేతకానితనం, అశ్రద్ధత, దాని మీద ఫోకస్ లేకుండా ఉండటం. ఈ విషయం అంటే ఆ మనిషి ఒక విషయం కాదు, కరప్షన్ అన్న విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్లో. కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు బాగుపడింది అక్కడ పరిస్థితి. కానీ స్టేట్ గవర్నమెంట్స్లో ముఖ్యంగా నేను హోమ్ సెక్రటరీగా అనేక స్టేట్స్, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కూడా తిరిగి చూశాను నేను. మన రెండు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కరప్షన్ చాలా విపరీతమైన దీంట్లో డిగ్రీలో ఉంది. ఈ కేసే తీసుకుందాం ఉదాహరణకి. ఈ కేసులో ఎన్నో ప్రాపర్టీస్ కొన్నాడు ఇతను చీఫ్ ఇంజనీర్ అంటున్నారు. దేశానికి చీఫ్ ఇంజనీర్ కాదు, రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్ కాదు, ఆ మున్సిపల్ విభాగంలో చీఫ్ ఇంజనీర్, ప్రజారోగ్య శాఖలో చీఫ్ ఇంజనీర్. ఇప్పుడు ఇతను ఈ ప్రాపర్టీస్ కొన్నది మీరు మీ వాల్యుయేషన్ చేసి రఫ్లీ 500 crores అని మీ పేపర్లో రాశారు ఇవాళ ఈనాడులో. 500 crores కాకపోవచ్చు, ఎన్నో అంత కానివ్వండి, చాలా విపరీతమైన ఇది. ఈ ప్రాపర్టీస్ ఎప్పుడు కొన్నాడు? 1-2 ప్రాపర్టీస్ 1998లోనో 93లోనో తప్పించి ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాపర్టీస్ 2000 సంవత్సరం కాడి నుంచి, 2000 కూడా కాదు, 2004, 2005 కాడి నుంచి ఇదిగో ఇప్పటి వరకు కొన్నాడు. ఈ 10 ఏళ్లలో ఇన్ని ఇవి కొన్నాడంటే ఆ ప్రాపర్టీస్ లిస్ట్ ఒకటి ఉంది. కనీసం ప్రతి సంవత్సరం కూడా 5, 6, 7 ప్రాపర్టీస్ కొంటూ ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకి పబ్లిక్ దీంట్లో మున్సిపాలిటీలో ఉన్న కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి రూల్ ఏమిటంటే గవర్నమెంట్ యొక్క ప్రయర్ పర్మిషన్ లేకుండా ప్రాపర్టీ కొనడానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు. ఇది రెండోది ప్రతి సంవత్సరం కూడా నీవు నీ ప్రాపర్టీ ఎంత ఉందో డిక్లేర్ చేయాలా. 3, ఒకవేళ పర్మిషన్తో కొన్న తర్వాత 50,000, 25,000 ఎంతో లిమిట్ ఉంది. దానికంటే ఎక్కువ కొంటే వెంటనే ఒక రిటర్న్ నోటి పంపించాలా, ఇదిగో ఈ ప్రాపర్టీ నేను కొన్నానని. మరి వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ కొనకూడదన్నాను కదా, అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు చూడలేదా ఇది? ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా కరప్షన్ని డీల్ చేయడానికి, అంటే అవినీతిని డీల్ చేయడానికి కనీసం 8 మంది అధికారులు ఉన్నారు, పెద్ద అధికారులు. 8 సంస్థలు ఉన్నాయి. 8 సంస్థలు ఎందుకు కావాలండి? ఇందులో నాది కాదని వాడి దగ్గరికి, వాడి దగ్గర కాదు, వీడి దగ్గరికి, వీడి కాదు జ్యూరిడిక్షన్, వీడి దగ్గరికి ఇలా వాటిని తిప్పుతూ ఉంటారు. ఒక్కొక్కటి దగ్గర 2 నెలలు పడితే 8 మంది దగ్గర 16 నెలలు అదే ఆ ఫైల్ వెళ్ళటానికి దొరుకుతుంది. ఎవరి పర్మిషన్ లేకుండాను ఎవరు చేయలేరు. అల్టిమేట్లీ ఇవన్నీ కూడా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఈ చీఫ్ విజిలెన్స్ కమిషనరు, లోకాయుక్త ఈ పోస్టు, తర్వాత కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా జనరల్లీ రిటైర్డ్ ఆఫీసర్స్కి ఇస్తున్నారు. ఈ రిటైర్డ్ ఆఫీసర్లకు ఏం పట్టిందండి చేయాల్సిన ఇది? సో వాళ్ళందరూ కళ్ళు మూసుకు కూర్చున్నారు అంతే, ఏదో 1-2 తప్పించి. దీనికి కారణం. దీంట్లో ఒక రివల్యూషనరీ పద్ధతి ఈ డిస్కషన్ ద్వారా వచ్చి ప్రజల్లో ఒక చేతన అయితే తప్పించి దీన్ని కంట్రోల్ చేయలేము మనం. పద్మరెడ్డి గారు, ఒక పాండురంగారావు దగ్గరే కాకుండా భూమి లావాదేవీలో సబ్ రిజిస్ట్రార్ల నుంచి మొదలుకొని చిన్న స్థాయి అధికారి దాకా అనేక మంది దగ్గర అక్రమార్జన, అట్లాగే ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడుతున్నాయి. మరి ప్రభుత్వ అధికారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులను ఎలా కూడబెట్టగలుగుతున్నారు? పాలనలో విపరీతమైన కరప్షన్ ఉంది.
ఇది అందరికీ తెలిసినా కానీ అది జరుగుతూ ఉంది. దీంట్లో సాధారణంగా ఏమనుకుంటున్నారంటే రాజకీయ నాయకుల నుంచి అది కింది దాకా వస్తూ ఉంది ఆ కరప్షన్ అన్నది. ఇంకోటి ఒక విపరీతమైన వ్యవస్థ, భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాస్ట్ 8 years దీని మీద రీసెర్చ్ చేసినాం మేము. ఉదాహరణ తీసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లోపల ఒక 10 ఏళ్ల క్రితము ట్రాప్ చేసినారు, రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇప్పుడే పద్మనాభ గారు చెప్పినట్టుగా ఆ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కు పంపుతాడు, సంబంధిత డిపార్ట్మెంట్కు, మాకు ఈయన అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని. అయితే 8-10 ఆర్గనైజేషన్స్ ఉండటం వలన ఏమైపోతుందంటే సంవత్సరాలు పడతా ఉంది. ఇగో మా దగ్గర ఉంది, ఇగో సమాచార హక్కు కింద తీసుకుని 10 ఏళ్ళు పడతా ఉన్నది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని కేసులు, ఏసీబీ కేసులు, ట్రాప్ కేసులు 10 years పడతా ఉన్నది పర్మిషన్ ఇవ్వడానికి. పర్మిషన్ ఇచ్చినాక మళ్ళీ కోర్టులకు పోతే మళ్ళీ ఒక 10 ఏళ్ళు పట్టచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏసీబీ వాళ్ళు పట్టుకున్న తర్వాత, ఇప్పుడు నిన్నటి కేసే కావచ్చు, అటువంటి కేసులు ఏసీబీ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి పంపుతారు. అక్కడ మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతాయి. ఏంటి, ఇది ప్రాసిక్యూషన్ వద్దు, దీన్ని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా, అది ఇదని, తర్వాత దాన్ని విజిలెన్స్ కమిషన్ పంపడం, ఇట్లా సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు పడుతుందన్నమాట. తర్వాత జనరల్లీ వాళ్ళు ఏదో నోరు లేనోడు చిన్న ఉద్యోగికి పర్మిషన్ ఇస్తారు ప్రాసిక్యూషన్, కానీ పెద్దోళ్ళకి ఎవరికి ఇవ్వరు ప్రాసిక్యూషన్ పర్మిషన్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు, అది మంత్రి దగ్గర దాకా పోతుంది ఫైల్. అక్కడి నుంచి వచ్చినాక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఏంటి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను పెట్టాలి, పెట్టి ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి ఇస్తారు. తర్వాత ఒక ప్రజెంటింగ్ ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళు ఎంత చేసి ఆయన మీద తప్పు చేసినాడు అన్న తర్వాత అది మళ్ళీ ఆయనకు సర్వ్ చేస్తారు, ఏది ఆ టెంటెడ్ ఆఫీసర్కు. ఆయన జవాబిస్తాడు. ఇచ్చిన తర్వాత ఏదో పనిష్మెంట్ అనుకుంటే మళ్ళీ దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపుతారు, ఈయనకి ఇట్లా ఒక ఇంక్రిమెంట్ కట్ చేయాలనుకుంటున్నాం, మరి ఏం చేయాలని చెప్పి అక్కడి నుంచి రావాలా. మేము మా సర్వేలో తేలింది ఏంటంటే కొన్ని కేసులు 25 years పట్టినాయి, కొన్ని కేసులు 20 ఏళ్ళు పట్టినాయి, చాలా మట్టు కేసులు 15 ఏళ్ల లోపల మాత్రం ఏసీబీ కేసు ఏది కూడా నిర్ణయానికి రావడం లేదు. ఎట్లా ఉండాలా చట్టం అంటే ఆయన అక్రమ సంపాదన ఆయనకు పోవద్దు, అదే జీర్ణం కావద్దు ఆయనకు, అదే బయటకు సమాజానికి రావాలి. ఆ రూల్స్ లేనప్పుడు ఇట్లాగే నడుస్తుంది. ఇది మొదటి కేసు కాదు, చివరి కేసు కూడా కాదు, ఇట్లాగే నడుస్తుంది సొసైటీ. రామకృష్ణ గారు, అవినీతి నిరోధక శాఖ చేపట్టిన వరుస దాడుల్లో అధికారుల దగ్గర వందలాది కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. పాండురంగారావు లాంటి ఒక్క అధికారి దగ్గరే కాదు, మొత్తం అవినీతి అధికారుల దగ్గరటువంటి అవినీతి ఆస్తులు ఏ స్థాయిలో ఉండొచ్చు అంటారు? మొత్తం మీద ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని ఏ విధంగా అంచనా వేయాలి? రాజకీయ రంగం, న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. తర్వాత అధికార యంత్రాంగం, ఇవన్నీ కూడా కలగలిపి రిఫార్మ్స్, సంస్కరణలు రాందే ఈ వ్యవస్థను బాగు చేయటం అనేది అంత సాధ్యం కాదు. రాజకీయ రంగం తీసుకుందాం, ఒక్క ఉదాహరణ చెప్తాను. మనకి సిద్ధాంతాలు ఇవాళ రాజకీయ పార్టీలు దురదృష్టవశాత్తు వాళ్ళు నిజాయితీగా ఉండొచ్చు, రాజకీయాల్లో సిద్ధాంతాల పేరుతోటి ఒకరిని వ్యతిరేకించడం కోసం అవతల వ్యక్తి అవినీతి పరుడైనా పర్వాలేదు వాళ్ళ పక్కన కూర్చొని చర్చలు జరపడం అనేది మనం రోజు టీవీల్లో చూస్తున్నాం. ఇది ఆపాల తక్షణం. రాజకీయ దీంట్లో వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేసే స్థితి రావాలి. అవినీతి నాయకుల్ని, వాళ్ళు నిర్దిష్టమైన ఆరోపణల రాజకీయ నాయకులకి అంత గౌరవం ఎందుకు మిగతా రాజకీయ పక్షాలు ఎందుకు ఇస్తున్నారు? అలానే చూసుకుందాం. ఇంకోటి, మన దగ్గర భూ సమస్య వస్తుంది. భూ సమస్యను గురించి వెలికి తీయాలంటే ఇంకొక భూ సమస్య మీద నిర్దిష్ట ఆరోపణల వ్యక్తులు కలుపుకొని రాజకీయ పక్షాలు ఇచ్చేస్తున్నాయి. అంటే దీని క్రెడిబిలిటీ పోతా ఉంది. రాజకీయ రంగంలో ఒక్కొక్కటి మనం చూసుకునేటట్టయితే అదొక్కటే కాదు, ఎన్ని రంగాలు రాజకీయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చూసుకునేటట్టయితే మీకు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ సస్పెండ్ అయ్యి 6 నెలల్లో తిరిగి అదే ప్లేస్లోకి వచ్చాడు అంటే రాజకీయ రక్షణ లేకుండా, రాజకీయ ప్యాటర్నేజ్ లేకుండా ఆయన వచ్చే అవకాశమే లేదు. అలానే మీరు 4వ పాయింట్, రాజకీయ రంగంలో చూస్తే మనం రాజకీయ పార్టీలు మన దగ్గర టీవీల్లో కొట్టుకోవటం తప్పితే వాస్తవంగా బాండేజ్ బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకోవడంలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ అన్నిట్లో కూడా వ్యక్తిగతంగా చాలా బాండేజెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రక్షాళన రాజకీయ రంగంలో జరగాల. రాజకీయ నిబద్ధత లేకుండా అవినీతికి వ్యతిరేక ఉద్యమం అనేది ఎప్పటికి కూడా సఫలీకృతం కాదు. ఫస్ట్ పాయింట్. 2, న్యాయ వ్యవస్థలో చూసుకున్నప్పుడు న్యాయ వ్యవస్థకి ముందు లోక్పాల్ బిల్లు, మిగతా ఆయన పక్కన పెడదాం, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది పార్లమెంట్లో. ఆ లోక్పాల్ బిల్లు తక్షణం ఆమోదించండి. ఎట్లయినా దాంట్లో మార్పులు తర్వాత చేసుకోవచ్చు. అధికార యంత్రాంగంలో మోడీ గారు చెప్పింది ఒక మంచి పాయింట్ ఉంది, ఏది మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. నిజంగా ఆ దిశలో చర్యలు తీసుకోవడం మాత్రం కొంతమేరకు అవినీతి నిరోధించడానికి ఉపయోగపడుతుంది. అయితే దాంట్లో కూడా ఎన్నో మార్పులు తీసుకురావాలి. ఉదాహరణకి చెప్తాను, ఎందుకంటున్నానంటే ఆ మాట మీరు ఎక్కడైనా తీసుకోండి, బాగా అవినీతి తక్కువ ఉన్నటువంటి కరప్షన్ ఇండెక్స్ ప్రపంచంలో వాళ్ళు తీసుకున్నటువంటి దేశాల్లో కూడా ప్రభుత్వ రంగంలో కరప్షన్ ఎక్కువగానే ఉంటుంది.
ప్రభుత్వంలో. అట్లానే మీరు కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడైనా తీసుకుంటే, అదివరకు సోవియట్ యూనియన్లో, ఇప్పుడు చైనాలో అయినా సరే కరప్షన్ పాలు, అవినీతి పాలు విపరీతంగా ప్రభుత్వంలో ఉంటుందనేది మనకి లెక్కలు చూపించింది. సైప్రస్లో అకౌంట్స్ తీస్తే రష్యా వలయ మొత్తం సైప్రస్ దీవుల్లో ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే మొత్తం ఈ 3 రంగాల్ని ప్రక్షాళన చేయకుండా రాజకీయ రంగం, అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ మూడిట్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చి ఆ నిబద్ధతతో అవినీతికి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలాగా రాకుండా, ఇది ఏదో ఇవాళ పాండురంగారావు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆయన బయటకు వచ్చింది కాబట్టి అది తెలుస్తుంది, మిగతా తెలియట్లేదు. దామోదర్ ప్రసాద్ గారు, ఒక్క చిరుద్యోగి పట్టుబడితేనే కోట్లాది రూపాయలటువంటి అక్రమార్జన బయటపడుతోంది. మరి కొందరు ఉద్యోగులు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే మరి నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిఘా వ్యవస్థలను ఎక్కడ వైఫల్యం చెందుతున్నాయి? ఈ పాము పాండురంగారావు కావచ్చు, లేదా డి వెంకయ్యనాయుడు కావచ్చు, ఒక రిజిస్ట్రార్, ఒక ఆర్ శ్రీనివాసరావు, ఒక రమేష్ చంద్ర రెడ్డి, ఒక మహమ్మద్ యూసఫ్, ఒక బయ్యారప్ సురేష్ బాబు, వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులే 2 రాష్ట్రాల్లోనూ, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనూ. ఇటీవల కాలంలో వీళ్ళలో పట్టుబడిన 100 కోట్లకు తక్కువ లేదు ఎవరు కూడా. నిఘా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పైన, ఉద్యోగుల పైన ఒక పారదర్శకమైన పాలన, అవినీతి రహితమైన పాలనని స్వాతంత్ర పోరాటకర్తలు ఏ లక్ష్యాలతో అయితే మన పోరాటం చేశామో ఆ లక్ష్యాలని తుంగలో తొక్కి నీరు కార్చి ఒక రాజకీయ పరిపాలన, రాజకీయ వ్యవస్థ అన్నిటికీ తల్లివేరనేది మనం అందరూ అంగీకరించే విషయము. తర్వాత కాలంలో రాజకీయ నాయకులని ఇప్పుడు భయపడుతున్నారేమో కానీ 5 ఏళ్లలో ఇంటికి పంపుతారేమో, మాకు ఓటేస్తారో లేదో, తర్వాత కొన్నైనా ప్రజారంజకమైన పనులు చేద్దాం కొంతైనా అనేటువంటి భయం కొందరిలోనైనా, కొన్ని పార్టీల్లో కొందరు నాయకులైనా ఉంది. కానీ అధికారుల్లో ఈ రకమైన తెగబడినటువంటి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకయ్యా అంటే ఒక దోపిడీకి మార్గము, ఒక లైసెన్సు, ఒక ఉన్నతాధికారులు ఏం చేయాలి, వీళ్ళు ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని పాము పాండురంగారావు దాదాపు 20 ఏళ్ల కాలంలో ఆయనకు ఒక 50 ఆస్తులు కొంటే, ఒక 50 ఆస్తులు పుస్తకాల విలువ 20 కోట్లు చూపిస్తే దాని అసలు విలువ 500 కోట్లు, కొన్ని చోట్లయితే 1000 కోట్లు కూడా అని అంటున్నారు. మరి అది వాస్తవంగా ఎంత నిర్ధారించాలి. అందువల్ల ఈ నిఘా వ్యవస్థలు, ఈ 8 నిఘా వ్యవస్థలు ఏమున్నాయో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు, మనకు ఈ 2 ప్రస్తుతానికి మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ నిఘా వ్యవస్థలు, దాన్ని పర్యవేక్షించేటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, లేదా ఈ లోకాయుక్త, లోకాయుక్త వంటి ఈ సంస్థలు కావచ్చు, దానిపైన పర్యవేక్షణ చేసే రాజకీయ నాయకత్వ వైఫల్యము, పరిపాలన వైఫల్యాలు, వాళ్ళ యొక్క కుమ్మక్కు కావడం, తర్వాత రాజకీయ పరిపాలనా వ్యవస్థల యొక్క కుమ్మక్కు ఫలితమే ఈ దుర్వ్యవస్థ, ఈ దుర్మార్గపు ధోరణి, ఈ ప్రజాధనాన్ని, ప్రకృతి వనరుల్ని, ప్రజల యొక్క ప్రయోజనాలను విస్మరించి తుంగలో తొక్కి ఒక విధ్వంసం వైపు, లేదా వాళ్ళ సొంత ఒక స్వార్థానికి పరిమితి లేనటువంటి ఒక స్వార్థంతో వీళ్ళు చేసేటువంటి దీన్ని ఎంత మాత్రం సహించడానికి వెళ్ళలేదు. పద్మనాభి గారు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అపవిత్ర బంధం వల్ల దేశంలో ఈ స్థాయిలో అవినీతి పెరిగిపోతోంది. మరి అవాంఛనీయమైన అపవిత్ర బంధాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి? రాజకీయ బంధం, రాజకీయ నాయకులు దీంట్లో కుమ్మక్కవటం అదొక పోర్షన్ అండి. దానికి కొంచెం రిఫార్మ్స్ తేవచ్చును. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా చాలా మార్పులు చేయవచ్చును. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొన్న ఈ మధ్య గవర్నమెంట్లో అధికారుల్లో సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది టాప్ మోస్ట్ పొజిషన్. కోల్ సెక్రటరీని జైల్లో పెట్టారు 2 years. మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్స్, చాలా ఆనెస్ట్ ఆఫీసర్. కాకపోతే తను పొరపాటు చేయటం వల్ల గవర్నమెంట్కి నష్టం వచ్చిందని చెప్పేసి, రాంగ్ డెసిషన్ వల్ల గవర్నమెంట్కి నష్టం వచ్చింది. నీవు ఆనెస్ట్ ఉంటే చాలదు, నీవు గవర్నమెంట్ యొక్క ఇది కూడా కాపాడాలి. అది కాపాడలేదు కాబట్టి దాన్ని, ఈ కేసుని కంపేర్ చేయండి. ఇక్కడ ఎవడో ఒక చిన్న ఇంజనీరు, చీఫ్ ఇంజనీరు ఇన్ని చేస్తే మనం చేతులు ఎత్తేసి ఏమి చేయలేకపోతున్నామే అని అనిపిస్తుంది. ఎందుకు చేయలేకపోతున్నాం? సరైన రూల్స్ లేక. ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్లో కరప్షన్ జరుగుతుంటే దాన్ని ముఖ్యంగా దాన్ని అరికట్టవలసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ డిపార్ట్మెంట్ హెడ్ది. ఆ డిపార్ట్మెంట్ హెడ్కి ఇక్కడ ఏం పవర్సే లేవు. అన్నీ మీరు వాడికి, వీడికి, ఏసీబీకి, తర్వాత సిబిఐకి, తర్వాత సిఐడికి, తర్వాత ఇంకోడికి ఇచ్చి అది చేసి ఆఖరికి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగాలంటే కూడా ఇంకోటి ఎవడో జరుగుతుంది. సో దిస్ మ్యాన్ వాషెస్ ఆఫ్ హిజ్ హ్యాండ్. వీళ్ళు వాళ్ళ మీద మీరు రెస్పాన్సిబిలిటీ పెట్టాలా. నీ డిపార్ట్మెంట్లో కరప్షన్కి యూ ఆర్ ది రెస్పాన్సిబుల్. కరప్షన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఎక్కడ స్కోప్ ఉంది దీనికి? స్కోప్ ఉంటే నీవు ఏం చేసావు, వాట్ ఇంప్రూవ్మెంట్స్ హ్యావ్ యూ డన్ ఇన్ ద లాస్ట్ 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో అది అరికట్టడానికి? ఎవడు అరగట్లేదు బండి. పద్మనాభరెడ్డి గారు, అవినీతిపై మోదీ సర్కార్ చేపట్టిన చర్యలు, అట్లాగే అవినీతి నిరోధక చట్టం సంస్కరణలు, కొత్తగా తేలినటువంటి బినామీ చట్టం, వీటన్నిటి ద్వారా అవినీతిని, అక్రమాలని ఏ విధంగా అడ్డుకోవచ్చు అంటారు?
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కొందరు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా పని సరిగ్గా చేయకుండా ఇంటికి పంపించేసేస్తున్నారు. ఈ మధ్య మొదలెట్టారు అది చేయాలి. స్టేట్ గవర్నమెంట్కు రాసినారు, మీరు కూడా ఇట్లా చేయండి. మేము ఒక 10 కేసులు తీసి చూపించినాం. ఒక ఐపీఎస్ ఆఫీసరు 10 ఏళ్ల క్రితము ఇర్రెగ్యులారిటీ చేస్తే లేడీ ఆఫీసరు డిఐజీ ర్యాంక్ ఆమె ప్రాసిక్యూషన్ ఇంతవరకు ఇవ్వలే. ఇంకొక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సిబిఐ వాళ్ళు ఈయన మీద కేసు ఉన్నదని చెప్పి జైల్లో పెట్టినారు. ఒక 3 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు, ప్రమోషన్ దొరికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇప్పుడు ఇలా రకరకాలుగా ఏదైతున్నదో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది అనమాట వీళ్ళని. ఇప్పుడు ఇక కమింగ్ టు బినామీ యాక్ట్. ఇప్పుడు ఇదే కేసులో బినామీ యాక్ట్ కింద ఈ కేసే తీసుకున్నాం. హైపాథెటికల్గా, అంటే అది జరుగుతుందని కాదు, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన పేరు మీద ఆస్తులు ఎక్కువేం లేవు, ఆయన పక్కా ఉన్నాడు. ఆస్తులన్నీ కూడా వేరే ఇతరులకు సంబంధించినవి. మొన్న వాళ్ళు ఈయనకు గిఫ్ట్ ఇచ్చినారు, అవన్నీ తిరిగి గిఫ్ట్ ఇచ్చినారు. ఫినిష్, యూ హ్యావ్ నో కేస్ ఎట్ ఆల్. కాకపోతే ఏదైనా ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ 1 ఇంక్రిమెంట్ ఏదైనా పెడితే పెట్టచ్చు, పనిష్మెంట్ చేయొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఏమీ కాదు. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ను తెలంగాణలో ఎన్ని కేసులైనా తీస్తే ఆంధ్రప్రదేశ్లో 2000 పైన ఏసీబీ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీటిని? ఇది ఒకటి 2000 ఒకటి అవుతుంది, అంతేగాని పెద్దగా జరిగేదేం లేదు. అట్లాగే ముఖ్యంగా జరిగేటి రెవెన్యూ డిపార్ట్మెంట్, దెన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే ప్రతి ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రతి ఇయర్ పెరుగుతూ ఉన్నది. 500 కోట్ల అయ్యే ప్రాజెక్టు 2000 కోట్లు. సో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, స్టార్ట్ అయింది 10,000 కోట్లతో, ఇవాళ 40,000 కోట్లు అయింది. అట్లాగే ఈ డిస్ప్రపోర్షన్ అసెట్స్ ఇక్కడ కూడా పెరుగుతున్నాయి ఇంజనీర్స్. సో నేను అనేది ఏంటంటే ఒక సజెషన్ మేము గవర్నమెంట్ కూడా ఇచ్చినాం ఏంటంటే, ఏసీబీ కేసు పట్టుకున్న తర్వాత మీరు ఒక 1 మంత్లో దానికి పర్మిషన్ ఇవ్వండి. మళ్ళీ దాన్ని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ లేకుంటే ఎంక్వైరీ వీళ్ళకి పంపదు. తర్వాత ఏం చేయండి అంటే 3 సంవత్సరాల లోపల కేసు డిసైడ్ కావాలి. ఇవాళ ఒక కోర్టు ఉన్నది, ఒకటి కాదు ఇంకొక 2-3 పెట్టండి. మొత్తానికి ఏదైతే కరప్ట్ ఆఫీసర్ ఉన్నదో ఆ భయం ఉండాలి. ఏంటంటే నేను సంపాదించింది నాకు చెందదు. ఎనీ కేస్ డిస్ప్రపోర్షనల్ అసెస్ కేసు అంటే మొత్తం సీజ్ చేసి పడాలి. రామకృష్ణరావు గారు, డిజిటల్ వ్యవస్థ సాకారం అయితే దేశంలో అవినీతి ఏ మేరకు తగ్గుతుంది? దానివల్లనే తగ్గుతుందంటే నేను ఒప్పుకోలేనండి. కొంతవరకు ఏదో కొంత బెటర్ కావచ్చేమో, కానీ అసలు దానికన్నా ముందు మన పెద్దలిద్దరూ చెప్పిన దాని మీద ఒక 2 నిమిషాలు. అసలు ఇవాళ అది కూడా కాదండి, సమాజంలో ఇవాళ అవినీతి పరులు డబ్బులు సంపాదించిన మంత్రాన వాళ్ళకి గౌరవం లేకుండా చేయగలిగినటువంటి స్టెప్స్ తీసుకున్న రోజే అవినీతి తగ్గుతుంది తప్పితే వాళ్ళకి గౌరవం ఉన్నంత వరకు తప్పదు. దాంట్లో ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఉదాహరణ చెప్తాను, ఉద్యోగ సంఘాలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్స్ ఇంతమంది సస్పెండ్ అయ్యారు. వాళ్ళ అసోసియేషన్ ఏదన్నా కనీసం ఇది కండెమ్ చేశారా సమాజంలోకి వచ్చేసి? నేనే చెప్తాను, ఉదాహరణకు చెప్తాను. నేను ఒక బ్యాంకు అధికార సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ 5 కోట్లు తీసుకున్నాడని చెప్పి కన్ఫెస్ అయిన తర్వాత నేను ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేయగానే అందరూ నా మీద తిరుగుబాటులాగా వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం వెనక్కి తీసుకోను. ఫస్ట్ నేను ఈ సమాజంలో భాగస్తుని, తర్వాతనే అసోసియేషన్ ఉద్దేశాలు సమాజానికి మించి ఉండకూడదు. ఇవాళ ఉద్యోగ సంఘాల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇందులో. ప్రభుత్వ ఉద్యోగులు ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వాళ్ళ సమావేశాల్లో అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళ ఉద్యోగుల దగ్గర మాట్లాడుతున్నారా? ఉద్యోగ సంఘాలు మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి, ప్రజలు వాళ్ళని అగౌరవపరచాలి సమాజంలో. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కటే కాదు, వారు చెప్పినట్టుగా కాల పరిమితిలో మాత్రం కేసులు పరిష్కారం కావాలా. తర్వాత మీకు దీంట్లో నేను కంప్లైనెంట్గా ఒక ఏసీబీకి ఇది ఇచ్చాను. మరి దాని పరిస్థితి ఏంటి? వాళ్ళకి అకౌంటబిలిటీ ఉందా? ఏసీబీ వాళ్ళకి ఆ కంప్లైంట్ మీద చేశారా లేదైనా దాని మీద కూడా నేను అవసరమైతే నా కాల పరిమితిగా కోర్టుకు వెళ్ళే అధికారం, కోర్టు పరిష్కరించేటువంటి వ్యవస్థ కూడా రావాలి. ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ ఉండాలి, ప్రతి స్టేజ్లో అకౌంటబిలిటీ ఉండాలి. అలా వచ్చి దీని ఒక మాస్ ప్రజా ఉద్యమంలాగా తయారు చేయకుండా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఇది మాత్రం ఏం కాదు. దామోదర్ ప్రసాద్ గారు, దేశంలో మొత్తం అవినీతి సొమ్ము లెక్కగడితే దేశ జీడిపి కన్నా ఎక్కువే ఉంటుందని ఒక స్పష్టమైన అంచనా. మరి అవినీతి నిర్మూలించడానికి ఎలాంటి సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి? ఇప్పుడు బాగా డబ్బు వసూలయ్యే శాఖల కోసము ఎక్కడ ఊర్ల కోసం అధికారులు పాల్పడతారు. మనమే చూస్తే వాణిజ్య పనులు, రెవెన్యూ, ఎక్సైజ్, ఈ కమర్షియల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్కడైతే డబ్బు మున్సిపాలిటీ, పురపాలక సంఘాలు డబ్బు ఎలా గుంజటానికి, ఎలా పీడించి లాక్కోవడానికి, కాంట్రాక్టులు ఎక్కడ ఇవ్వడానికి, ఎక్కడ కమిషన్లు ఎక్కడ దొరుకుతాయనేటువంటి ఒక శాఖల్లో రాష్ట్రాల్లో సాధారణంగా. ఇంకా ఢిల్లీలో ఇప్పుడు రాజకీయ అవినీతి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అవినీతి కొంత కట్టడి చేయమని అభినందనీయమైనా కూడా పరిపాలనా యంత్రాంగంలో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లో కూడా
అది ఇంకా విస్తృతంగా కొనసాగుతుంది, విశృంఖల రూపం దాలుస్తూ ఉంది. ఇందుకు ఒక ప్రపంచీకరణ నేపథ్యం కూడా, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ డబ్బిచ్చి పని చేసుకునే ధోరణి, ఈ రకమైన లంచాలు మేపడం అనేటువంటిది, అప్పుడు 10 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రకమైన విశృంఖల, ఈ అవినీతి ఎక్కడ లేదు, విశ్వం అంతా ఉంది అని చెప్పేటువంటి ఒక సాకు తప్పితే మన దేశంలో ప్రపంచానికే మనకు ఆధ్యాత్మిక నైతిక విలువలు, ఒక జ్ఞానజ్యోతులు వెలిగించినటువంటి దేశమని ఘనంగా మనం చెప్పుకుంటున్నాము. దాంట్లో ఒక శతాంశమైన మన ప్రజలు భావిస్తూ, మన ఉద్యోగులు ముఖ్యంగా వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు, ఇప్పుడు పట్టుబడిన వాళ్ళంతా కూడా సాధారణ విద్యావంతులు కాదు, గొప్ప ఇంజనీర్లు, బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులు. వాళ్ళలోనే ఈ నైతిక విలువలు లేకపోతే సమాజానికి ఏమి సంకేతాలు పంపుతారు వీళ్ళు? కాబట్టి ఈ దుస్సంకేతాలు వీళ్ళు మానుకోవాలి. రెండోది, ప్రభుత్వ యంత్రాంగంలో ఒక రాజకీయ వ్యవస్థ ఒక నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే నాయకత్వం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో, ఇప్పుడు 2,000 కేసులు ఎందుకు వాళ్ళు చర్య తీసుకున్నారు, దానిపైన ఏమిటి యాక్షన్ అంటే ప్రతి శాఖలోనూ నిఘా సంస్థలు ఉన్నాయి. ప్రతి శాఖలో నిఘా వేసే ఒక బృందం ఉంటుంది. వాళ్ళ పని ఏం చేస్తుంది, పురపాలక సంఘంలో ఏం చేస్తుంది, మరి వాణిజ్య పనుల్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఐటీ శాఖ కొత్తగా వచ్చింది, మరి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. గనుల శాఖలో మనకు తెలుసు చాలా ఐఏఎస్ ఆఫీసర్లు గనులతో కుమ్మక్కై జైళ్లకు వెళ్ళినటువంటి ఈ వ్యవస్థ మొత్తం మీద ఇది తప్పు కాదనే ధోరణి, వాళ్ళని క్షమించేటువంటి ఒక పరిస్థితి ఉంది. తప్పిది ఒక రాజకీయ నాయకత్వమే కాకుండా ఈ అధికార యంత్రాంగం అనేది వీళ్ళు కూడా పారదర్శకత వ్యవహరించాలి. 100 కోట్ల విలువ చేసే కొందరు అధికారుల అక్రమస్తులు పెద్ద ఎత్తున బయటపడటం ఆందోళన కలిగించే అంశం. ఏ స్థాయి అవినీతినా ఉపేక్షించదగింది కాదు. కొందరు ప్రభుత్వ అధికారుల నుంచి రాజకీయ అవినీతి దాకా అక్రమాల్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.